पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం ఈరోజు క్లాస్ నుంచి మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. చాప్టర్ 4 అదే లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో ఆన్ ది నేచర్ ఆఫ్ కంజెషన్ మీద ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కంజెషన్ అంటే అసలు ఏమిటి? వాట్ యూ మీన్ బై కంజెషన్ అంటున్నారా? కంజెషన్ అంటే మీకు ఎలా చెప్పాలి అని అంటున్నారా? హౌ కెన్ ఐ డిఫైన్ కంజెషన్ అంటున్నారా? How can I define congestion for you? When the understanding of force and energy and their relation to each other in the human body is still as at an embryonic study. సో మన బాడీలో ఫోర్స్ ఎనర్జీ వీటి గురించి ఒక చక్కటి అవగాహన ఇంకా పూర్తిగా మీకు వచ్చినట్టుగా లేదు. అందు గురించి నేను కంజెషన్ అంటే ఎలా మీకు చెప్పాలి ఏంటి అని అంటున్నారా? సో బేసిక్గా మనం ఈ ఫోర్సెస్ ఎనర్జీస్ మన బాడీలో ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి వీటి మీద అంటే మన బాడీని మనం బాగా గమనించాలి. We should able to observe what is happening in our body and how the forces are moving in our body and how it is being expressed and the energies that are working in our body వీటిని బాగా గమనించాలి. గమనిస్తే ఫోర్సెస్ అంటే దేవతలు, ఎనర్జీస్ అంటే అమ్మవారు, ఇలా మీరు పెట్టుకోవచ్చు పేర్లుగా. మనం సాంప్రదాయంగా పెట్టుకుంటే అలా పేరు పెట్టుకోవచ్చు. బట్ ఇలా తెలుసుకుంటున్నప్పుడు మనలో ఉండేటువంటి షట్చక్రములు, వాటికి పైన ఉండేటువంటి చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ మన దేహంలోకి ఎలా ఆకర్షింపబడుతున్నాయి, ఎలా అవి వర్తిస్తూ ఉన్నాయి, ఎలా అవి ఎక్స్ప్రెషన్ అవుతున్నాయి, వీటి మీద ఒక చక్కటి అవగాహన ఉంటే అప్పుడు కంజెషన్ మీద నేను మాట్లాడితే ఏదైనా మీకు కొంచెం అర్థమవుతుంది. టు సే దట్ కంజెషన్ ఈజ్ కంజీల్డ్ ఫోర్స్ ఈజ్ మిస్లీడింగ్. కంజీల్డ్ ఫోర్స్ అంటే మీకు కొంచెం అర్థం అవడం కష్టంగా ఉంటుందండి అంటున్నారా? To say that it is static energy means little to say that it is irregular or non-rhythmic vibration hardly makes sense. సో కంజీల్డ్ ఫోర్స్ అంటే ఈజ్ మిస్లీడింగ్గా ఉంటుంది మీకు. అంటే ఏమవుతోంది కంజెషన్ అంటే మనలో ఉండేటువంటి ఫోర్సెస్ అంటే కుండలిని శక్తి క్రింద మూలాధారం నుంచి సహస్రారం దాకా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. అగ్ని కుండలిని అగ్నిగా కూడా చెప్తాం మనం. కుండలిని శక్తిని అగ్ని అని కూడా అంటాం మనం. ఇట్స్ అన్ ఎనర్జీ. ఈ ఎనర్జీ మనకి కింద నుంచి పైకి అలా వెళుతుంటుంది. పైకి ఇది వెళుతూ ఉన్నటువంటిది ఒక చోట అక్కడ కేంద్రీకృతం అయిపోయింది అనుకోండి. చోట అంటే పైకి వెళ్లకుండా ఫలానా స్వాదిష్టాన చక్రంలోనే ఎక్కువ ఉండిపోయింది అనుకోండి. అలా మీరు కొంచెం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కంజెషన్ అంటే అది అర్థం. ఇట్ ఈస్ స్టాటిక్ ఎనర్జీ means little. To say that it is irregular or non-rhythmic vibration hardly makes sense. It is irregular or non-rhythmic. అది ఇర్రెగ్యులర్ ఆర్ నాన్ రిథమిక్గా ఉంటుంది. అది ఇర్రెగ్యులర్ అండ్ నాన్ రిథమిక్గా ఉండడం అంటే ఏంటి? ఇర్రెగ్యులర్గా ఉండడం అంటే కాస్త ఎక్కువగా అక్కడ పనిచేస్తుండడం ఎనర్జీ, లేదా కాస్త తక్కువగా పనిచేస్తుండడం, సరిగ్గా పనిచేయకుండా ఉండడం అంటుంటుంది. ఉదాహరణకు ఒక రూమ్లో నలుగురు పట్టే రూమ్లో 10 మందిని పెట్టేసాం అనుకోండి. దట్ ఈస్ చాలా కంజెస్టెడ్గా ఉందండి అంటారు చూసారా, అట్లా. సో ఇట్ ఈస్ అంటే ఫ్రీ ఎక్స్ప్రెషన్ అటువంటిది ఎవరికి ఉండదు అక్కడ. ఇట్స్ ఇర్రెగ్యులర్ అండ్ నాన్ రిథమిక్ అన్నది. అంటే మీకు
స్వాధిష్టాన చక్రం ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వాల్సినటువంటి ఎనర్జీస్ చక్కగా ఎక్స్ప్రెస్ అవ్వడం అంటున్నది లోపించుతుంది కంజెషన్ ఉంటే. అది అలా అవగాహన చేసుకోవచ్చు. Non-rhythmic another. To say the non-rhythmic vibration hardly makes sense. My problem is lack of words and of correct terms in which to carry to you esoteric truth. Congestion is perhaps best defined as the arresting of the free flow of force to the center of through the centers, our center, and throughout the body. It exists in two forms. Free flow of energy అంటున్నది లేకుండా ఉండడం. అంటే ఇలా ఒత్తి పెట్టేసి ఉండడము, ఏదో జరిగితే దానికి ఏమవుతుంది, పైకి ఫ్రీ ఫ్లోగా అవ్వకపోవడం, అంతే కదా. ఒక ఎనర్జీ ఫ్రీగా వెళ్ళాలంటే అక్కడ దారిలో ఏ ఆటలు ఉండకూడదు, అప్పుడు ఫ్రీ ఫ్లోగా ఉంటుంది ఎనర్జీస్ అని చెప్తున్నా. సో అలా ఫ్రీ ఫ్లోగా లేకపోవడం అంటుంది దాన్ని కంజెషన్ అన్నారు. దట్ కంజెషన్ విచ్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఎఫెక్ట్ విత్ ఇన్ ది సెంటర్ ఇట్ సెల్ఫ్ కంజెషన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం. అండ్ దేర్ ఫోర్ అండ్ కాన్సిక్వెంట్లీ అపాన్ ది గ్లాండ్, దాని నుంచి సెంటర్ నుంచి గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వడం. కొన్నిట్లో గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది, కొన్నిట్లో గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వకుండా కూడా కంజెషన్ ఉంటుంది సెంటర్లో ఉంటుంటుంది. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇట్ ఈస్ ఇన్హిబిటెడ్ ఎయిదర్ యాజ్ ఇట్ పోర్స్ ఇన్ టు ద సెంటర్ when it does not affect the gland except in a negative sense. It is inhibited either as it pours into the center. అది సెంటర్లో ఎనర్జీస్ అటువంటివి చేరాయి, గ్లాండ్ని ఎఫెక్ట్ చేయకుండా ఉన్నాయి. అలా కొన్ని కేసెస్లో ఉంటాయి. సో అప్పుడు ఏమిటి, సెంటర్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది. సెంటర్ ఎఫెక్ట్ అవ్వడం, గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వకపోవడం అంటే ఏంటంటే, సెంటర్ అంటే మీకు ఇట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ మన యొక్క మిగిలిన కోశాల్లో కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కదా. మనలో ఉండేటువంటి స్వాధిష్టాన చక్రం లేదా మనలో ఉండేటువంటి ఏ సెంటర్ మీరు తీసుకున్నా కేవలం భౌతిక దేహంని చూడటానికి లేదా భౌతిక దేహం చక్కగా అది వర్తించడానికి మాత్రమే కాదు కదా ఆ సెంటర్స్ పనిచేసేది. మనలో ఉండేటువంటి లోవర్ 3 ప్లేన్స్ చక్కగా పనిచేయడానికి సెంటర్స్ అన్నటువంటి పనిచేస్తున్నాయి. సో గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వడం అన్నటువంటిది ఏంటి, ఫిజికల్ బాడీకి సంబంధించినంత వరకు. గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వకుండా మిగిలిన ఆస్పెక్ట్స్లో అది ఇబ్బంది పెట్టడం అంటే ఏంటంటే, మనలో ఉండేటువంటి ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్లో ఇబ్బందులు ఉంటాయి, గ్లాండ్ మాత్రం బాగానే ఉంటుంది ఇంకా. సో దట్ ఈస్ కాల్డ్ కంజెషన్. ఈ ఆస్పెక్ట్ టూ ఆస్పెక్ట్స్ అని చెప్పారు, 2 ఫార్మ్స్ అన్నారు. ఫస్ట్ ఆస్పెక్ట్లో గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వలేదు, మిగిలిన కోశాలు ఎఫెక్ట్ అయ్యాయి, అది ఫస్ట్ పాయింట్. And therefore within the center itself, it is inhibited either as it pours into the center when it does not affect the gland except in a negative sense, or as it leaves it when its effect will be positive in some way or another, or as it leaves it another, as it affects or as it leaves it. గ్లాండ్ని ఎఫెక్ట్ చేయడం అయినా ఉంటుంది, గ్లాండ్ని ఎఫెక్ట్ చేయకపోవడం అయినా ఉంటుంది, అలా ఉంటుంది. But it affects. When the difficulty takes place or as it pours into the center, then the energy is thrown back into the originating sources. So gland effect on conditions lo it pours into the center. Center lo undi aa center lo vachinatundi energies emadante it pours into the gland. Gland effect avukunda untu unnatundi cases lo ఆ ఎనర్జీస్ అక్కడ కేంద్రీకృతం అయిపోయి అక్కడి నుంచి దాని నుంచి ఒరిజినేటింగ్ సోర్స్ అంటే ఏంటి, దానికన్నా కిందకి ఆ ఎనర్జీస్ పుష్ ఆన్ అవుతాయి. ఆయన ఇలా పట్టి పెట్టేశాడు అనుకోండి, నీళ్లు బయటకు రాకుండా ట్యాప్లోంచి, అది పైప్లోంచి, దానివల్ల ఏమవుతుంది, మీకు ట్యాప్లో మనం కనెక్షన్ ఎక్కడైతే పెడతామో అక్కడ కనెక్షన్ ఉండిపోతుంది, లేదా అక్కడ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అది లోవర్ సెంటర్స్లో ప్రెషర్ బిల్డప్ అవ్వడం, లోవర్ కేంద్రాలకి ఎనర్జీస్ అక్కడికి రివర్స్ పంప్ అవ్వడం అను ఇలాంటివి జరుగుతున్నమాట. అది కండిషన్లో జరిగేటువంటిది. As it pours into the center, then the energy is thrown back upon its originating source, either the astral or mental bodies, and you have a psychological inhibition. దాని ఏమవుతుంది, సైకలాజికల్ ఇన్హిబిషన్స్ అంటుంటి కొలుస్తుంది.
అంటే సైకిక్ ప్లేన్స్లో అంటే వీడి యొక్క మెంటల్ ప్లేన్ ఆస్ట్రల్ ప్లేన్స్లో వాటిల్లో తేడాలు అనేటువంటి మీరు గమనిస్తారు. సైకలాజికల్ ఇన్హిబిషన్. There is no impetus from within to which the Eilleric gland can respond. వాటిలో there is no impetus. అంటే దేని చేతను వాడు ఇదవడం అంటున్నది ఉండదు. అంటే అక్కడ ఎనర్జీస్ అనేటువంటివి వాటిలో ఇది అవుతుండడం చేత there is no impetus from within to which the Eilleric gland can respond. అంటే ఈ ఎనర్జీస్ ఆ సెంటర్ నుంచి ఆ గ్లాండ్కి వెళ్ళకపోవడం అంటుంటే జరిగి ఆ సెంటర్ నుంచి కిందకి ఎనర్జీస్ అంటుంటే వస్తుండడం అంటుంటే జరుగుతుంది. సో గ్లాండ్కి ఆ ఎనర్జీస్ అందట్లేదు ఇక్కడ. అది దెర్ ఇస్ నో ఇంపిటస్ అన్నదాన్ని. Gland can respond. When the difficulty is in the outlet into the physical body, you will have no free flow of force. The gland related to the center will be definitely affected and either be overstimulated by the non-rhythmic flow or undernourished. అప్పుడు ఏమవుతుంది? ఓవర్ స్టిమ్యులేట్ ఏమన్నా అవడం అవుతుంది, లేదా అండర్ నరిష్ అవుతుంది. అండర్ నరిష్ అంటే దానికి గ్లాండ్కి ఎనర్జీస్ అందట్లేదు. సెంటర్ నుంచి గ్లాండ్కి ఎనర్జీస్ అందట్లేదు, అప్పుడు అది అండర్ నరిష్ అయిపోతుంది. లేదా ఐదర్ బి ఓవర్ స్టిమ్యులేటెడ్ బై ద నాన్ రిథమిక్ ఫ్లో. ఎనర్జీస్ అన్నట్టు నాన్ రిథమిక్గా ఫ్లో అవుతుంటాయి. దానివల్ల ఏమవుతుంది? కాసేపు ఎనర్జీ ఇలా కొట్టినట్టు అవుతుంది, కాసేపు ఎనర్జీస్ రావు. అలా వచ్చినప్పుడు ఆ గ్లాండ్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంటుంది. జాగ్రత్తగా అవగాహన చేసుకుంటారు పాయింట్స్ ఇవన్నీ కూడా. వాటిలో వర్తించేటువంటి ఎనర్జీస్లో జరిగేటువంటి తేడాలు. కంజెషన్ అంటున్నాను కదా, కంజెషన్ అంటుంటే దాంట్లో ఎంత ఉంటుంది అన్నమాట. సబ్జెక్ట్ ఇస్ వెరీ వ్యాస్ట్. మనం అనుకున్నంత సింపుల్గా ఉండే సబ్జెక్ట్ కాదు అసలు. అందు గురించి ఏమవుతుంది, అక్కడ పైపు ఇలా ఒత్తి పెట్టాడు అనుకోండి, ఎనర్జీస్ మన బాడీలో ఏమవుతుంది, అక్కడికి మనకు ఒకసారి మనం అప్పుడే చేసాం అనుకోండి, నీళ్ళు లేవు, అప్పుడే మనం పైపులోంచి ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఇలా కొట్టినట్టు వస్తాయి, మళ్ళీ ఆగుతాయి, మళ్ళీ ఇలా వస్తుంటాయి, అప్పుడే ఫ్లో స్టార్ట్ అయినప్పుడు. సో దట్ ఈస్ కాల్డ్ కంజెషన్. ఒకసారి ఒక్కొక్క నాన్ రిథమిక్గా ఫ్లో అంటున్నది ఉంటుండడం చేత ఏమవుతుంది, ఆ సెంటర్ని ఒకసారి ఇలా కొంచెం ఫోర్స్గా స్టిమ్యులేట్ చేయడం ఉంటుంది, లేదా ఆ సెంటర్కి అసలు ఎనర్జీస్ వెళ్ళకపోవడం అయినా ఉంటుంది కంజెషన్లో. ఆర్ అండర్ నరిషన్. దిస్ ఇన్ టర్న్ ఎఫెక్ట్స్ ది గ్లాండ్యులర్ సెక్రెషన్ అండ్ లేటర్ ద బ్లడ్ స్ట్రీమ్. అది అవుతుంది గ్లాండ్యులర్ సెక్రెషన్, అందువల్ల ఎఫెక్ట్ అవుతుంది. బ్లడ్ స్ట్రీమ్లోకి ఆ ఎనర్జీస్ రిలీజ్ అవ్వడం అంటే ఆ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి జ్యూసెస్ బ్లడ్ స్ట్రీమ్లోకి రాకపోవడం, ఎనర్జీస్ రాకపోవడం, ఇది కూడా జరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఇది ప్రాపర్ గ్లాండ్కి ప్రాపర్ ఎనర్జీ ఆ సెంటర్ నుంచి సప్లై అవ్వట్లేదు కాబట్టి ఆ గ్లాండ్ సెక్రేట్ అవ్వడం అంటుంటే దెబ్బ పడుతుంది. దానివల్ల ఫైనల్గా బ్లడ్ స్ట్రీమ్లోకి ఎనర్జీస్ రిలీజ్ అవ్వడం అంటుంటే దెబ్బ పడుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ that congestion which takes place as the energy or the life force flows throughout the physical body, and as it flows finds there certain forms of weakness. So a congestion అన్నటువంటి దానివల్ల మీకు ఇంకొక రహస్యం ఏం తెలియబడుతుంది. సెకండ్ ఆస్పెక్ట్స్లో వీక్నెస్ అన్నటువంటిది అవుతుంది. దే సర్టన్ ఫార్మ్స్ ఆఫ్ వీక్నెస్, వేరియస్ diseased areas and regions where its flow is impeded or too rapidly circulated. అక్కడ కొంత డిసీజ్ అంటుండి చేరడం చేత, అక్కడ డిస్టర్బెన్స్ అంటుండి చేరడం చేత ఎనర్జీస్ may not flow there properly or may be flown excess. ఏదైనా ఉంటుంది. ఆ లైఫ్ ఫోర్స్ అన్నటువంటిది ఫ్లోస్ త్రూఅవుట్ ది ఫిజికల్ బాడీ, అండ్ as it flows finds there certain forms of weakness. ఈ మొత్తం దేహంతా ఎనర్జీ సర్క్యులేట్ అవుతున్నప్పుడు దెర్ ఇస్ సర్టన్ ఫార్మ్స్ ఆఫ్ వీక్నెస్ బాడీలో ఉంటుండడం చేత, అంటే బాడీలో జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మొన్న సండే క్లాస్లో కూడా ఈ పాయింట్స్ వచ్చాయి మనకి. ఎనర్జీస్ అన్నటువంటిది, ప్రాణశక్తి అన్నటువంటిది దేహంలో అన్ని కోశాలకి వెళుతూ ఉన్నప్పుడు, అన్ని దేహ భాగాలకి వెళుతున్నప్పుడు ఒక్కొక్కసారి పలానా దేహం అంటే
ఆ రీజియన్లో కొంత వీక్నెస్ అటువంటి ఉంటూ ఉండడం చేత అక్కడికి ఎనర్జీ సరిగ్గా ఫ్లో అవ్వదు డ్యూ టు ద వీక్నెస్. అది అది చెప్తున్నారు. As it flows, finds there certain forms of weakness, whereas diseased areas and regions where its flow is impeded are too rapidly circulated. The flow of energy can be arrested in certain areas and can nourish also diseased areas in the body or can also cure and cleanse them. ఏమవుతుంది? ఈ ఎనర్జీస్ అనేటువంటివి అక్కడ డిసీజ్ అనేటువంటిది ఉంటుండడం చేత హెల్దీ ఎనర్జీస్ అక్కడికి ఫ్లో అవ్వలేవు. డిసీజ్ చేరింది అక్కడికి, వ్యాధి అనేటువంటి చేరింది. దానివల్ల ఏమవుతుంది? హెల్దీ ఎనర్జీస్ అనేటువంటి సరిగ్గా ఫ్లో అవ్వలేవు అక్కడ. సో అదొకటి జరుగుతుంది. కొన్ని కేసెస్లో ఆ హెల్దీ ఎనర్జీ అనేటువంటిది అక్కడ సర్క్యులేట్ అవ్వబడి, అంటే ఫస్ట్ సర్క్యులేట్ అవ్వలేదు, అది డిసీజ్ అనేటువంటిది అడ్డుగా వచ్చేది. తర్వాత ఏమవుతుంది? హెల్దీ ఎనర్జీస్ ప్రాణశక్తి అనేటువంటిది అక్కడ మళ్ళీ ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి అక్కడ ఉన్నటువంటి జబ్బుని తగ్గిస్తుంది. అదొకటి. తర్వాత మళ్ళీ థర్డ్ ఆస్పెక్ట్లో ఏమని చెప్తున్నారు? నరిష్ ఆల్సో డిసీజ్డ్ ఏరియాస్ ఇన్ ద బాడీ ఆర్ కెన్ ఆల్సో క్యూర్ అండ్ క్లీన్స్ దెమ్. అది వెళ్ళిపోయి అక్కడ క్యూర్ చేసేస్తుంది, మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఉండేటట్టు కూడా చేస్తుంది. ఫస్ట్ అక్కడ అడ్డు ఉంది, దాన్ని ఏమంటారు? ఎథ్రోమాటస్ ప్లేక్ అంటారు. మనకి ఆర్టరీస్లో ప్లేక్స్ వచ్చేసాయండి అంటారు. అందు గురించి అలాంటివి ప్లేక్స్ వచ్చేసరికి అక్కడ క్లాట్ ఫార్మేషన్ అంటాం. అలా ఎనటామికల్గా ప్యాథలాజికల్గా వెళ్ళినప్పుడు మీకు ఎథ్రోమాటస్ ప్లేక్స్ అనేటువంటివి వచ్చేస్తుంటాయి. వచ్చేసరికి ఫ్రీ ఫ్లో ఆఫ్ సర్క్యులేషన్ అనేటువంటి ఉండదు. ఫ్రీ ఫ్లో అనేటువంటిది లేకపోవడం చేత క్లాట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. క్లాట్ అనేటువంటిది ఫామ్ అయిపోయి బ్లడ్ ఫ్లోలో అది క్లాట్ అనేటువంటిది ఎక్కడికైనా వెళితే అక్కడ అది ఇంఫార్క్ట్ అయిపోతుంది, అక్కడికి సర్క్యులేషన్ అనేటువంటిది ఆగిపోతుంది అనేటువంటిది అక్కడ అలా చెప్తారు. ఇక్కడ చెప్తూ ఉంటున్నది ఏంటంటే, ఆ జరిగినప్పుడు అక్కడ మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏం చేస్తుందంటే ఆ క్లాట్ని తలుపు గొడవ పెట్టారు. అప్పుడు ఏమని చేస్తుంది? తలుపుని గట్టిగా కొడుతుంది. కొట్టేటికి మళ్ళీ ఫ్లో అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇది అది మనం ఒకసారి ఊరికిన ఉదాహరణకి చెప్తున్నాం. మనం ఒకసారి ఇది చేసాం, యాంజియోగ్రామ్ తీసామనుకోండి, యూ హ్యావ్ సమ్ క్లాట్స్ అంటారు. సో బెటర్ టు గో ఫర్ ఏదో స్టంట్స్ ఆర్ బైపాస్ అన్నారు. బై ఛాన్స్ ఊరికనే నేను అది కూడా చెప్తాను మీకు. బై ఛాన్స్ మనం దానికి వెళ్ళలేదు అనుకోండి, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏం చేస్తుందంటే ఆ క్లాట్ వచ్చిన దగ్గర నుంచి దానికి ఈ రక్త ప్రసరణ అనేటువంటిది ఈ సెంటర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్ ఎక్కువ ఫ్లో అయ్యి దాన్ని భేదించేసి మళ్ళీ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అది జరుగుతుంది. అది ఆ ప్రాణశక్తిలో ఉన్నటువంటి ఇది అనమాట. అది దానిలో ఉండేటువంటి గుణం అదొకటి ఉంది. అండ్ క్లీన్స్ దెమ్. ఏ టెంపరరీ కంజెషన్ కెన్ బి ఆఫ్ beneficent value as well as a malefic force. అది టెంపరరీ కంజెషన్ కెన్ బి ఆఫ్ బెనిఫిషియంట్ వాల్యూ. అందువల్ల ఏమంటుంది? కంజెషన్ అనేది అక్కడ ఏర్పడేవాడికి ఏమవుతుంది? ఇట్స్ ఎ బెనిఫిషియంట్ వాల్యూ. ఎందుకు అది బెనిఫిషియంట్? మీకు ఆ ఫోర్స్గా కొట్టేయడం అంటుండే జరుగుతుంది. కంజెషన్ అంటుండదు వచ్చేది ఆ ఫోర్స్ మీకు ఇలా పట్టేయడం ఏమవుతుంది? ఒక ఫోర్స్ అంటుండే బిల్డప్ అవుతుంది. ఆ ఫోర్స్ తోటి అక్కడ ఏర్పడినటువంటి ఎథ్రోమాటస్ ప్లేక్ని, ఆ క్లాట్ని, దాన్ని టపాన్ కొట్టేస్తుంది. అది 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 జరుగుతున్నది. యాంజియోప్లాస్టీ అంటారు కదా, అది ఆ యాక్షన్ మన బాడీలో ఆటోమేటిక్గా ఉందన్నమాట. అంటే బ్లాస్ట్ చేసేస్తుంది, అక్కడికి వెళ్ళి బెలూన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దాన్ని బ్లాస్ట్ చేసేస్తుంది అంటారు మనకి. అది సహజంగా మన యొక్క బాడీలో అది జరగబడుతూ ఉంటుంది అన్నమాట. బెనిఫిషియల్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ ఏ మాలిఫిక్ ఫోర్స్. This may surprise you. Again, I have to repeat how vast this subject is, the subject with which we are dealing, and all these earlier instructions and the answers which I give to the questions only serve to show how abstruse the matter is. But if you will have patience and will be willing to learn by absorption more than by analysis, you will later discover that you know much ఇంట్యూటివ్లీ అండ్ డిస్క్రిమినేట్లీ. అంటే దానిలోకి అబ్జర్వ్ అయిపోతే మనకు ఎక్కువ తెలుస్తుంది. అనలైటికల్ కన్నా సింథసిస్లో మనకు ఎక్కువ తెలుస్తుంది. సృష్టిలో 2 గుణాలు ఉంటాయి, ఒకటి కన్యారాశిది, ఒకటి ఇంకోటి మేనరాశిది గుణాలు. ఈ 2 అనలైటికల్గా మనకి జ్ఞానాన్ని అందించేదంతా కూడా కన్యారాశి, సింథటిక్గా మనకి అందించేదంతా కూడా మేనరాశి. చాలా చాలా
దీనికి మేన రాశిలో ధ్యానం, మేన రాశిలో ఇది చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు వస్తాయి మనకి. అంటే అనేక సైన్సెస్ యొక్క సింథసిస్ మనకు మేన రాశిలో వస్తుంది. ప్రస్తుతం అంతా ఉన్నది మేన రాశి పరిస్థితి మనకి. సో ఈ మేన రాశిలో సృష్టిలో మనకి సింథసిస్ అంటున్నది సిద్ధింపడుతుంది. సో అది మీరు కన్యా రాశికి వచ్చేటికి ఇట్ గివ్స్ అనలైటికల్. అందు గురించి ఏమని రాస్తారంటే మాస్టర్ ఆఫ్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో అమ్మవారి బొమ్మ వేసి పైన రెయిన్బో సింబల్ వేస్తారండి అంటారు. ఇట్ ఈస్ ఆల్ సింథసిస్. ఇలా మీకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఇంకేం చెప్తారంటే నర్సులు వీళ్ళంతా కూడా చెప్పబడేది ఇక్కడ కన్యా రాశి, హాస్పిటల్స్ అన్ని చెప్పేదంతా కూడా మేన రాశి అని చెప్తారు చాలా. సో అలా ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీకు ఈ సింథసిస్ అన్నటువంటి దాంట్లో సబ్జెక్ట్ ఇస్ వెరీ వాస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. దీనికి కావాల్సినటువంటి సింథసిస్ అంతా కూడా ఇందులో దొరుకుతుంది మీకు. అబ్సార్ప్షన్ అన్నటువంటి చాలా మనకు అబ్సార్ప్షన్, అది టు లెర్న్ బై అబ్సార్ప్షన్ అంటే ఏంటంటే మనం అందులో మునిగిపోవాలంటే, సబ్జెక్ట్లోకి అలా మునిగిపోవాలంటే ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఈ సబ్జెక్ట్లోనే మన మైండ్ తిరుగుతూ ఉండాలి అందులో, అప్పుడు దాన్ని అబ్సార్ప్షన్ అంటారు. ఎప్పుడు కూడా మన మైండ్లో ఈ సబ్జెక్ట్ తిరుగుతూ ఉండాలి. ఏ విషయాలు చూస్తున్నా, ఏం చూస్తున్నా, అందులో కొండలని శక్తి ఎలా పనిచేస్తుంది, వాళ్ళు ఏ చక్రాలు విచ్చుకున్నాయి, వాళ్ళ కంజెషన్ ఉందా, దీని మీద ఎలా తిరుగుతూ ఉండాలి సబ్జెక్ట్లో. అప్పుడు దాన్ని ఏమన్నారంటే అబ్సార్ప్షన్ అన్నారు. అది అబ్జార్వ్ అయిపోతాం మనం. అప్పుడు అయిపోయినప్పటికి దానిలో ఉన్నటువంటి రహస్యం మనకు బాగా తెలుస్తుంది. అది కదా అక్కడ విషయం. దానిలో ఉన్నటువంటి రహస్యం మనకు బాగా తెలియాలంటే అందులోకి అబ్సార్వ్ అయిపోవాలి పూర్తిగా. అనాలిసిస్ కన్నా అబ్సార్ప్షన్లో ఎక్కువ రహస్యాలు తెలుస్తాం. Absorption more than by analysis. You will later discover that you know much intuitively and discriminately. దానివల్ల ఏంటంటే ఇంట్యూటివ్గా మనకు తెలియబడేటువంటి రహస్యాలు ఎక్కువ ఉంటాయండి. ఎన్ని గ్రంథాలు చదివితే ఎన్ని మనం చదువుకోగలుగుతాం. మనం పుట్టినప్పటి నుంచి చదువుతున్నా సరే ఇంకా ఇంత చదవాల్సి ఉంది. మనకి మాస్టర్ గారు పురాణ పురుషుల్లో రాస్తారు కదా, ఆయన పేరేదో ఉంది, ఋషి. ఆయనకి ఆయుర్వేదం చదవడానికి 300 సంవత్సరాలు ఆయనకి ఆయుర్దాయం ఇవ్వబడింది. భరద్వాజులే ఉంది ఋషి పేరు, గుర్తురావట్లేదు. ఆయనకి 300 సంవత్సరానికి ఆయుర్దాయం ఇచ్చారట ఆయుర్వేదం చదవడానికి, ఒక శాస్త్రం కాదు. అంటే చదువుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఎంతో ఉంది. కానీ మనకు కావాల్సిన సింథసిస్గా వచ్చేసాం అనుకోండి, అబ్జర్వేషన్ అయిపోయాం అనుకోండి అందులోకి, అప్పుడు యూ విల్ ఎంజాయ్ ది టేస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ మచ్. దట్ యు నో మచ్ ఇంట్యూటివ్లీ అండ్ డిస్క్రిమినేట్. ఇంట్యూషన్లో వెళ్ళిపోయినప్పుడు ఈ సబ్జెక్ట్ యొక్క రహస్యాలు మనకు బాగా టగడగా మనకి చోట్లో ఉన్నటువంటి చదువుకోని బుక్స్లో ఉన్నటువంటి మ్యాటర్ కూడా మన బుర్రలోకి తడుతుంది, వచ్చేస్తుంటుంది. అట్లా ఉంటుంది. ఇంట్యూషన్స్లోకి ఎక్కువ వెళ్ళిపోవాలి. ఇంటలెక్టివ్ ఇంట్యూషన్ మనం చాలా చెప్పుకున్నాం. ఇంట్యూషన్లోకి ఎలా వెళ్ళాలి, చాలా స్టెప్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్, ఒక్కొక్కటి సప్లిమేషన్, ఇవన్నీ చాలా స్టెప్స్ ఇచ్చారు మనకి. ఇంటలెక్టివ్ ఇంట్యూషన్లో మనం చెప్పుకున్నాం. చక్కగా అలా విడిపోతే ఏమవుతుందంటే ఇంట్యూషనల్ లెవెల్లో ఉన్నప్పుడు వీడికి చోట్లో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా అలా దర్శనంలోకి వచ్చేస్తాయి. అలా వీడికి అవన్నీ కూడా తెలియబడుతుంటాయి. చక్కగా దానివల్ల వీడికి ఎక్కువ లాభం అనమాట. అది ఇంట్యూషన్లో అని చెప్తున్నారు. ఆన్ అసర్టైనింగ్ ది లొకేషన్ ఆఫ్ కండిషన్, నౌ విల్ హౌ వేర్ అండ్ దిస్ లొకేషన్ ఇస్ అకరింగ్. అది చదువుకుందాం that point. There are 3 ways whereby the healer can ascertain the presence and the location of condition and only other form of difficulty producing object to disease and any other form of difficulty producing object to disease. ఫస్ట్ అసలు కండిషన్ ఎక్కడుంది, దానివల్ల ఆబ్జెక్ట్ డిసీజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇది ఒక హీలర్ చక్కగా దర్శించుతాడు అని చెప్తున్నాడు. There is first of all clairvoyance which enables the healer to see visually where the difficulty lies. This form of diagnosis is not always accurate and can be colored by conditions present in the healer himself. క్లేర్వాయిన్స్ కన్నా మనకి క్లేర్వాయిన్స్లో మనకి పెద్ద టెలిపతిక్గా ఇది ఎక్కువ వినియోగం. అంటే సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వాడికి చక్కగా ఇది నిలుస్తుంది. క్లేర్వాయిన్స్ ఉన్నటువంటి వాడు ఏంటంటే వాడు మెంటల్ ప్లేన్ తోటి, అంటే మన యొక్క సైకాలజీని స్టడీ చేసి వాడు చెప్పేస్తాడు. బయట మనకి జాతకాలు చెప్తామని కూర్చున్న వాళ్ళు అందరూ కూడా క్లేర్వాయిన్స్ ఉంటారు వాళ్ళకి. అంటే మనం ఊరిన 2-3 వర్డ్స్ వదులుతాడు మన దగ్గరికి. నువ్వు ప్రస్తుతం ఏదో కష్టంలో ఉన్నావు అంటాడు. కష్టంలో లేనివాడు ఎవడు, ప్రతివాడికి ఏదో కష్టం ఉంది అంటే మనం కొంత ఐస్ అవుతాం మనం అక్కడ. దాన్ని బట్టి మన మైండ్ని రీడ్ చేసేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈజీ. క్లేర్వాయిన్స్ ద్వారా మైండ్ రీడ్ చేసేయడం అన్నది ఈజీ. ఎవడైనా సరే మన ఎదురులో వచ్చి కూర్చుంటే
అంటే అటువైపు మనకు మాస్టర్ గారు ఫోకస్ చేయడం ఇవన్నీ మనకు చెప్పలేదు కూడా మనం అటువైపు వెళ్ళాం మనం. బట్ క్లియర్ వాయిన్స్ అంటుంటే చాలా ఈజీ. అందు గురించి ఇక్కడ ఆయన ఏంటంటే క్లియర్ వాయిన్స్ ద్వారా తెలియబడుతుంది, అది పెద్ద ఉపయోగం లేదు, దాని వైపు వెళ్ళకండి అని చెప్తారు ఆయన. ఫస్ట్ పాయింట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ వాయిన్స్ అండ్ కెన్ బి కలర్డ్ బై కండిషన్ ప్రజెంట్ ఇన్ ద హీలర్ హిమ్సెల్ఫ్. అది సరిగ్గా వీడిలో హీలర్లో ఉన్న ఇబ్బందులు ఉన్నా అది వాటిలో ఉన్నట్టుగా తెలియబడుతుంటుంది. దాని గురించి వీడి అవగాహన బట్టి అక్కడ వీడి మైండ్ నుంచి వాడు మైండ్ని రీడ్ చేయడం, వీడి మైండ్ని బట్టి వాడు మైండ్కి సొల్యూషన్ ఇవ్వడం, ఇదంతా ట్రై చేస్తుంటారు కదా, దొరకదు దానివల్ల, సరైనటువంటి సొల్యూషన్స్ రావు. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు, దేర్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ పర్సెప్షన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియర్ నోయింగ్ which is a sole faculty and infallible once a person has been rightly trained in its use. క్లియర్ అన్నమాట, క్లియర్ నోయింగ్ అంటే క్లియర్ విజన్ ఉంటుంది. చక్కగా అక్కడ చక్కగా ప్రశాంతంగా అలా కూర్చున్నప్పుడు ఎదుటివాడిలో ఉన్నటువంటి చక్కగా వీడి ఆత్మలో చక్కగా దర్శించాలి, అది ఇక్కడ దర్శనం అవుతుంది. ఇట్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ మెంటల్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ and is definite knowledge or an intuition, if you like, which enables the healer unerringly to put his finger into the place of difficulty and to know its cause, its effect and its end. Unerringly అంటే మనకి వాడు చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ ఇట్ ఈస్ దట్ ఈజీ ఆల్సో. వై ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ? ఎందుకంటే ఇది హోమియో మందులు ఇవ్వడం చాలా ఈజీ, చాలా కష్టం, రెండు చెప్తాను నేను. సో ఇది ఈజీ ఏ రకంగా అంటే వేరే వాడి మనస్సులో వేరేవాడి బాధలు వేరేవాడి భావములు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసులో టక్కన ప్రతిబింబించేస్తాడు, వచ్చేస్తాడు, చక్కగా తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రజ్ఞామేడిగా వీడు సాధన చేసుకుంటున్నప్పుడు ఎదుటివాడు వచ్చి కూర్చున్నప్పుడు వీడి మనసు ఇట్లా జస్ట్ మనం సినిమా కూర్చున్నప్పుడు టక్కని లేకపోతే పేరేగానో పలానా సినిమా నానో డైరెక్టర్ వేయగానే వాడు పలానా డైరెక్టర్ ఎదురు మనం ఎలా చెప్పేస్తాము, అలా ఎదుటివాడిలో ఉన్న విషయాలు చక్కని తెలిసిపోతాయి. కానీ తెలిసిన తర్వాత అది మన మీద ఎలా ప్రభావం చూపుతుంది అనేటువంటిది నెక్స్ట్ పాయింట్, అక్కడ ఉంటుంది డిఫికల్టీ, అది చెప్తున్నా ఇక్కడ. So it is a blend of mental and spiritual perception. It is definite knowledge or an intuition, if you like, which enables the healer unerringly to put his finger on the place of difficulty. Unerringly to put his finger అంటే ఆ డిఫికల్టీ తెలిసేటప్పటికి వీడు ఆ డిఫికల్టీని వీడు ఎమోషనల్గా టచ్ చేస్తున్నాడా, ఎలా టచ్ చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి వచ్చేస్తున్నాడు కదా. అంటే వీడు సాధన చక్కగా అలా చేసుకుంటూ వస్తే ఎమోషనల్ టచ్ అంటున్నది అక్కడ ఉండదు. ఎమోషనల్ టచ్ ఉండేటువంటి వాడిదంతా కూడా ఫస్ట్ క్లాస్ క్లియర్ వాయిన్స్లో అయిపోతుంది. ఇక్కడికి చేరిన తర్వాత వీడు సాధన బాగా చక్కగా పటిష్టంగా చేసుకుని ఉన్నటువంటి వాడి స్థితి మనం చెప్పుకుంటున్నాం. వీడికి హీ పుట్ హిస్ ఫింగర్ ఇన్ టు ద ప్రాబ్లమ్ అండ్ హీ ఐడెంటిఫైస్ ద ప్రాబ్లమ్, ద కాజ్ అండ్ ఇట్స్ సెంటర్, అన్నీ తెలిసిపోతాయి ఒకటేసారి. వీడు పలానా తప్పులు చేశాడు, దానివల్ల పలానా ప్రాబ్లం వచ్చింది, దాన్ని రెక్టిఫై చేసుకోవడం పలానా చేస్తే వీడు రెక్టిఫై, ఇది దాని గురించి చక్కటి అవగాహన వచ్చేస్తున్నట్టు, అది ఇక్కడ చెప్తున్నారు. దట్ ఈస్ సెకండ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్తున్నారు, there is also a more physical method which is based on sensitivity in the lower nature, which enables the healer to register in his own body the same difficulty of which the patient is aware. This is called occult transference and should only be employed by those who know how to absorb and to dissipate. దాన్ని ఏం చేస్తారంటే సెన్సిటివిటీ అంటున్నది ఒకటి డెవలప్ చేసుకుంటారు. అంటే మనం దీని గురించి కూడా నేను ప్రభుత్వంలో మనం రాసుకున్నాం. వీడి సెంటర్స్కి వాడి సెంటర్స్కి ఒక ఈక్వల్ అంటాం చూసారా, అలా ఒక ఈక్వి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాడిలో ఉన్నటువంటి ప్రాబ్లం వీడి యొక్క లోవర్ నేచర్లో పడుతుంది, ఎవరు హీలర్ యొక్క లోవర్ నేచర్లో పడుతుంది. ఈ హీలర్ ఎట్లా ఉండగలగాలంటే ఆ ప్రాబ్లంని వాడిలోకి అట్రాక్ట్ చేసేసి దాన్ని వాడు బయటకు పంపించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండేటువంటి వాడు ఒకటి. Just he attracts the disease and he lives and he sends it out. షిరిడి సాయిబాబా గారు అలాంటి చాలా చేసేవారు ఆయన. మీరు జాగ్రత్త చదువుకుంటే ఈ ఆస్పెక్ట్లో మీరు ఇప్పుడు బాబా చరిత్ర చదవండి, అది to absorb and to dissipate. In this case, the healer can also feel
the cause of the disease through the pouring in of energy to the etheric counterpart of the physical plane disease. Etheric counterpart of the physical plane disease. So adanta kuda the healer can also feel the cause of the disease through the pouring in of energy to the etheric counterpart. సో వాడి యొక్క కాజ్ ఆఫ్ డిసీజ్ అంటాడు, వీడు చక్కగా వీడు అవగాహన చేసుకుంటాడు, చక్కగా దాన్ని etheric counterpart of the physical plane disease or as an extreme emotionalism or sensitive response in the astral counterpart. ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ అంటే వాడి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ చూపించగలగాలి, అది ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ. అంటే ఎనర్జీస్ని హ్యాండిల్ చేయడం అంటున్నది ఇక్కడ చాలా. వాడిలో ఆ ఎనర్జీస్ అంటే వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ ఎనర్జీస్ని వాడి యొక్క స్వాదిష్టాన చక్రంలో ఉంటున్న ఎనర్జీస్ వీడి యొక్క స్వాదిష్టాన చక్రానికి వస్తాయి. వీడు స్వాదిష్టాన చక్రంలో వచ్చినటువంటి ఎనర్జీస్ని వీడు బయటకు పంపించేయగలగాలి. అది వీడికి సాధన ద్వారా వీడు చక్కగా చేసుకోగలగాలి. వీడు అంటే ఇదంతా కూడా అబ్స్ట్రూస్ మ్యాటర్ అండి, విషయం అంతా కూడా అబ్స్ట్రూస్ చాలా. మీకు ఇంకో కొంచెం నెమ్మదిగా చెప్తాను విషయాన్ని. ఉదాహరణకు వీడు స్టార్టింగ్ లెవెల్లో వీడిది ఎలా ఉంటుందంటే ఈ స్టెప్ వీడు సాధన చేసేటప్పుడు వేరే వాడికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, చిన్న కష్టం, వీడు వెంటనే ఆ కష్టానికి హీలర్గా ఉంటుంది వాడి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి వీడు ప్రార్థన చేస్తాడు అనుకోండి. ఆ కష్టం చిన్న కష్టమే, అది వీడికి ఇట్ కమ్స్ టు హిమ్. ఆ కష్టం వచ్చేసేటప్పటికి వీడు సాధన ద్వారా, వీడు ఆల్రెడీ చాలా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడు కాబట్టి సాధన ద్వారా అది వీడి మనసు మీద ప్రభావం చూపకుండా ఆ కష్టాన్ని అలా వీడు పంపించేయడం అంటుంది వీడు చేయగలుగుతాడు. ఇట్ ఈస్ పాసిబుల్. సో ఒక చిన్న విషయాన్ని, ఉదాహరణకి వాడికి ఏదో బయట కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చారు, వాడు కూరగాయలు లేవు వాడి దగ్గర. పాపం ఇంట్లో పెద్దవాళ్ళు ఎగ్జాంపుల్ 70 ఏళ్ళ వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోలేరు. వీడేం చేస్తాడు, ఇవ్వండి నేను కూరగాయలకు వెళ్తున్నాను, మీకు కూడా కావాలంటే తెచ్చి చేస్తానంటాడు. సరే అని వీడు కూరగాయలు తెచ్చేస్తాడు. వీడు కొనుక్కుంటాడు, వాళ్ళకి కూరగాయలు తెచ్చిచ్చేస్తాడు, వాళ్ళకి కూరగాయలు తెచ్చిచ్చేసి వాళ్ళకి కూరగాయలు ఇచ్చేస్తాడు. అంటే ఏమైంది, వీడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని వీడు అటెండ్ అయినట్టు అవుతారు. ఆ అటెండ్ అయినటువంటి ప్రాబ్లం చేత వీడి మీద పడినటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా వీడు వదిలించేసుకోగలడు. ఎందుకంటే ఏముంది పెద్ద ప్రాబ్లం అంటే, వీడు 5 కేజీలు సంచి తెచ్చుకుంటున్నాడు, దాంతోపాటు ఇంకో 2 కేజీలు సంచి. దట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ హిమ్. ఆర్ ద ఎనర్జీస్, వాడి ఆ తీసుకురావడంలో ఉండేటువంటి కష్టం ఏదైతే ఉందో అది వీడికి, బికాస్ హీ కెన్ హ్యాండిల్ 7 kgs ఆఫ్ వెయిట్, అండ్ దట్ ఈస్ కాల్డ్ ద ఎబిలిటీ. ఆ ఎబిలిటీ అంటే వీడిలో వచ్చేస్తుంది. ఆ ఎబిలిటీ వచ్చేయడం చేస్తే ఏమవుతుంది, వాడికి ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం వీడు చక్కగా వీడు హ్యాండిల్ చేసేయగలుగుతాడు, వీడు చేసేయగలుగుతాడు. ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్ని వీడు హ్యాండిల్ చేసుకుంటూ రావడానికి వీడికి కావాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ సెన్సిటివిటీ అన్నారు. ఆ సెన్సిటివిటీ అంటే చక్కగా వీడికి ఎస్టాబ్లిష్ అయినప్పుడు చక్కగా వీడు ఆ ప్రాబ్లమ్స్ని చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో టు డిసిపేట్, ఆ అబ్జర్వ్ చేసుకోవడం ఒకటి, దాన్ని డిసిపేట్ చేసేయడం కూడా వీడికి సిద్ధించాలన్నమాట. ఆన్ ది డ్యూయల్ కాస్ ఆఫ్ కంజెషన్, లెట్ మీ మేక్ 1 or 2. అంటే ఇక్కడ డిసిపేట్లో ఇంకొకటి ఏం చేస్తాడంటే వీడు, అంటే ఒక ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా మనం హ్యాండిల్ చేస్తాం, మనం ఊరికనే అంటే ఎనర్జీ స్వాదిష్టాన చక్రంలో ఇది అయ్యాయి, మనలో స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీస్ అంటుండే కంజెషన్ అయిపోయింది. ఇప్పుడు హౌ టు డిసిపేట్ దట్ ఎనర్జీస్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం స్వాదిష్టాన చక్రానికి లింక్ ఏంటి, విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రంలో ఎనర్జీస్ అన్నటువంటి చక్కగా మనకి ఫ్లో అవ్వడం, చక్కగా దాని ఉంటే స్వాదిష్టాన చక్రంలో కంజెషన్ ఏర్పడకుండా అది హెల్ప్ చేస్తుంది. స్వాదిష్టాన చక్రంలో ఏదైనా ఇది ఉంటే ఇబ్బందులు, అది ఎవ్రీడే ఇట్ క్లీన్స్ ఇట్. విశుద్ధ చక్రంలో వీటి చక్కటి ఎనర్జీస్ ఫ్లో అవుతున్నప్పుడు దానికి ఒక కనెక్టివిటీ అంటే చక్కగా ఉన్నందువలన వీడికి విశుద్ధ చక్రం నుంచి స్వాదిష్టాన చక్రంకి ఎవ్రీడే ఎనర్జీస్ ఫ్లో అవుతుంటాయి, దాంతో అది క్లీన్ అయిపోతూ ఉంటుంది. అది ఇక్కడ రహస్యాలు అట్లా. సో ఇది దేని చేత సిద్ధింపడుతుంటే వీడికి ఎనర్జీస్ హయ్యర్ సెంటర్స్లో ఎనర్జీస్ ఎక్కువ ఫ్లో అవుతున్నాయి అనుకోండి. అప్పుడు లోవర్ ఎనర్జీస్ ఎదుటివాడి యొక్క ప్రాబ్లం వీడిలోకి అట్రాక్ట్ అయింది. అట్రాక్ట్ అయినటువంటిది చక్కగా వీడు డిసిపేట్ చేసేయగలుగుతాడు. హయ్యర్ సెంటర్స్లో ఎనర్జీస్ ఫ్లో అవడం చేత అవి
అవసరమైనప్పుడు అది మన ఊర్ధ్వ సాధనకే వినియోగపడతాయి. అధో స్థితిలో ఏర్పడినటువంటి కండిషన్ అది తొలగించేయడానికి అది వినియోగపడతాయి. ఊర్ధ్వ లోకాల్లో ఉన్నటువంటి హయ్యర్ సెంటర్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్, లోవర్ సెంటర్స్లో అది ఫ్లో అన్నటువంటి చక్కగా అవుతుంటుంది కాబట్టి అది లోవర్ సెంటర్స్లో అన్నా ఉంటే దాన్ని చక్కగా క్లీన్ చేసేస్తుంటున్నాం. ఇది రహస్యాలు కూడా నెమ్మదిగా అర్థం చేసుకున్నాం. వీటిని కంగారు పడకండి. On the dual cause of conditioning, let me make one or two concise statements and then explain. First, subjective condition alone cannot cause an outer condition. The soul has arranged to express itself through the medium of a body which has certain predispositions. Soul అనేటువంటిది ఇప్పుడు బాడీ ద్వారా ఎక్స్ప్రెషన్లోకి ఉంటుంది. బాడీలో కొన్ని ప్రీడిస్పోజిషన్స్ అనేటువంటి కొన్ని ఉన్నాయి దేహంలో. ప్రీడిస్పోజిషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు పలానా ఫ్యామిలీలో పుట్టాడు, పలానా కార్మిక్ లయబిలిటీస్ ఉన్నాయి, పూర్వకర్మ అంటుంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటి ద్వారా ఇప్పుడు సోల్ అంటుంటుంది ఎక్స్ప్రెషన్లో వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రీడిస్పోజిషన్స్. Second point. Second, the subject is a positive factor when in collaboration and with the inherited tendencies of the physical body. So positive factor అంటున్నది ఒకటి ఉంది. The subjective is a positive factor when the collaboration. So inherited tendencies of the physical body. Therefore, all condition cannot be avoided. ఈ కొలాబరేషన్ అంటున్నది ఒకటి జరుగుతుంది మీతో. కొలాబరేషన్లో ఇన్హెరిటెడ్ టెండెన్సీస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ కొన్ని ఉంటాయి. ఈ ఇన్హెరిటెడ్ టెండెన్సీస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీలో అంటే వీడి యొక్క తల్లిదండ్రుల నుంచి రావడం అనేటువంటి వీటి వల్ల కొన్ని బాడీలో ఫిజికల్ బాడీ టెండెన్సీస్ కొన్ని ఉంటాయి వీటిలో. ఆ ఉంటున్నటువంటి వాటితోటి వీడికి ఈ ఇన్హెరిటెడ్ టెండెన్సీ ఆఫ్ ది ఫిజికల్ బాడీ తోటి పాజిటివ్ ఫ్యాక్టర్ వెన్ ఇన్ కొలాబరేషన్. సబ్జెక్ట్ ఈజ్ ఏ కాజ్. సో ఈ వీడు సాధనకి ఇదిగా ఉన్నప్పుడు అది ఇది ఈ రెండు కూడా కొలాబరేట్ అవడం, అంటే అది ఇది కలవడం అంటున్నది కొన్ని జరుగుతుంది. అంటే ఉదాహరణకు స్వాదిష్టాన చక్రంలోకి సాధన జరగాలి. వీడికి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి కొన్ని కారణాల చేత స్వాదిష్టాన చక్రమునకు సంబంధించినటువంటి వ్యాధులు అనండి, స్వాదిష్టాన చక్రమునకు సంబంధించినటువంటి ప్రీడిస్పోజిషన్స్ అనండి కొన్ని ఉంటాయి వీటికి. సో రెండు కలుస్తాయి. అలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. Therefore, all condition cannot be avoided, for the subjective life determines the condition and the physical body is predisposed to certain diseases. This is all the will of the soul. So certain diseases అంటుండి we avoid చేయలేదు ఇక్కడ. బికాస్ ఈ ఫిజికల్ టెండెన్సీస్ అంటుండి కొన్ని ఉంటుంటాయి, ప్లస్ ఆ సోల్ యొక్క సాధనకు స్వాదిష్టాన చక్రమునకు సంబంధించినవి కొన్ని ఉంటాయి. ఈ రెండు కలవడం చేత సో వీ కెనాట్ అవాయిడ్ సర్టెన్ డిసీజెస్. ఆ రకంగా చెప్పుకున్నప్పుడు this is the will of the soul. Might I point out that at this stage of human evolution, our subjective condition are ever right? So in adugutunnaru. So ఇక్కడ విల్ ఆఫ్ ద సోల్ అంటున్నది అక్కడ పనిచేస్తుంటుంది. ఈ విల్ ఆఫ్ ద సోల్ అంటున్నది పనిచేస్తున్నది చేత వాడికి ఆ జబ్బు ఎన్ని రోజుల్లో తగ్గాలి, ఎంతకాలంలో తగ్గాలి అనేటువంటిది విల్ ఆఫ్ ద సోల్ మీద డిపెండ్ అవుతుంది. బికాజ్ ఇక్కడ సోల్ ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఇక్కడ సాధన చేత స్వాదిష్టాన చక్రంలో సాధన అంటున్నది కొంత అవసరం చేత విల్ ఆఫ్ ది సోల్ అంటున్నది అక్కడ పనిచేస్తుంది. సో దాని మీద ఇది ఆధారపడుతుంది. కాబట్టి సాధన అనేది అక్కడ కంప్లీట్ అయ్యేంత వరకు విల్ ఆఫ్ ది సోల్ అక్కడ ఏదో ఎనర్జీస్ పొందడం లేదా శిక్షణ పొందడం ఏదో జరుగుతుంటుంది. సో అందు గురించి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ ద సోల్ అన్నది. మైట్ ఐ పాయింట్ అవుట్ దట్ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ నో సబ్జెక్టివ్ కండిషన్స్ ఆర్ ఎవర్ రైట్. సో దాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే నో సబ్జెక్టివ్ కండిషన్స్ ఆర్ ఎవర్ రైట్. సబ్జెక్టివ్ కండిషన్స్ అన్నటువంటి ఆర్ అవి మాత్రమే అవి కరెక్ట్ అనేటువంటిది కూడా మనం అనలేం. ఎందుకంటే సబ్జెక్టివ్ కండిషన్స్ ఆర్ లింక్డ్ విత్ ది ఆబ్జెక్టివ్ టెండెన్సీ, అది ప్రీడిస్పోజిషన్స్. సో సబ్జెక్టివ్ కండిషన్స్ ప్రీడిస్పోజిషన్ తోటి లింక్ అవ్వకపోయి ఉండుంటే అప్పుడు సాధన అంటుంది వేరుగా ఉండేది. ఇక్కడ ప్రీడిస్పోజిషన్ అంటే ఏంటి? వీడి యొక్క జన్మతః వీడి యొక్క దేహంలో స్వీకరించినప్పుడు జరిగినటువంటి దీని చేత ఏర్పడినటువంటి దట్ ఈస్ కాల్డ్ ప్రీడిస్పోజిషన్స్. సో ఆర్ ఎవర్ రైట్. అవి మనం రైట్ అని మనం అనగలమా అనే క్వశ్చన్ మనకి చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ప్రీడిస్పోజిషన్ ఫ్యాక్టర్స్ ఒకటి పనిచేస్తుంటాయి మనకు, ప్లస్ వీడి సాధనకు సంబంధించిన ఒకటి కొన్ని పనిచేస్తుంటాయి. రెండు ఉంటాయి ఫ్యాక్టర్స్. అది బేసిక్గా అవగాహన చేసుకోవాలి.
Third point చెప్తున్నా. Third, an outer condition alone cannot be a positive factor if I am right in my major premises. And this, the new and coming science will prove. Then the observation of the medical world will need to be readjusted to the facts. The positive factor exists in the meeting of the inner and the outer existing factors. సో ఇక్కడ థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నానంటే an outer condition alone cannot be a positive factor. బయట ఉన్నటువంటి కారణం మాత్రమే వీడికి జబ్బు రావడానికి కాదు. ఇది బాగా అవగాహన చేసుకోండి. సో ఉదాహరణకి వీడేదో డస్ట్లోకి వెళ్ళాడు కాబట్టి వీడికి దగ్గు, జలుబు, ఆయాసం వచ్చేసింది అని అనడం ఎంత మటుకు కరెక్ట్? మరి ఆ డస్ట్లోనే ఒకడుండి వాడు పొద్దున రాత్రి ఆ డస్ట్లోనే ఉండి పనిచేస్తున్నాడు, వాడికి ఎందుకు రాలేదు, వీడికి ఎందుకు వచ్చేసింది? నో, హీ సెన్సిటివ్. ఆర్ అక్కడ డస్ట్ చాలా ఉంది సార్, మార్కెట్కి వెళ్ళాను నాకు ఆయాసం వచ్చేసిందండి. డస్ట్కి వెళ్ళకపోతే వీడికేం రాలేదు, నేను ఇక్కడ ఉన్నాను సరే, నాకు ఇక్కడేం లేదు, వాడు డస్ట్లోకి వెళ్ళాను వచ్చేసిందండి అంటాడు. అంటే అది మాత్రమే పాజిటివ్ ఫ్యాక్టర్ కాదు. వీడిలో ఇన్హెరెంట్ టెండెన్సీస్ ఉన్నాయి. అవుటర్ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే వీడు ఇదైందో అప్పుడు ఇన్హెరెంట్ టెండెన్సీస్ చేత వీడికి ఆయాసం అనేటువంటిది వచ్చింది. ఇది చెప్పవలసినటువంటి రహస్యం అది. సో బయట డస్ట్ వీటి వల్లనే ఆయాసం వచ్చింది అని అనుకుంటున్నటువంటి మెడికల్ సైన్స్ కొన్నాళ్ళు ఏడవడికి తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే వీడిలో ఇన్హెరెంట్ టెండెన్సీస్ కొన్ని ఉన్నాయి, దానివల్ల అది అవుటర్ ఫ్యాక్టర్ తోటి ఎప్పుడైతే కోయిన్సైడ్ అయిందో అప్పుడు వీడికి ఆయాసం అంటున్నది వస్తుంది. సో ఫస్ట్ వీడి యొక్క ఇన్హెరెంట్ టెండెన్సీస్ని ఫస్ట్ ట్రీట్ చేయాలి అంటున్న దానిలోకి వస్తుంది. హోమియోపతి ఆ రకంగా అవగాహనలోకి వచ్చేసింది ఆల్రెడీ. ఇవి 3 points. Inner and the outer existing factors. So medical, the positive factor exists in the meeting of the inner and the outer existing factors. ఈ రెండు కలిసినప్పుడు వాడికి ఆయాసం వస్తుంది. అందుకే నాకు 20 ఏళ్ళ దాకా లేదు, 21వ సంవత్సరం నేను హైదరాబాద్కి వచ్చాను, అంతకుముందు మా ఊర్లో ఉండేవాడిని, అప్పుడు ఎప్పుడు నాకు ఆయాసం లేదు, హైదరాబాద్ వచ్చి నాకు ఆయాసం వచ్చింది అన్నాడు. అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? ఒకటి డస్ట్ పొల్యూషన్ దీనివల్ల వచ్చింది. ఇన్హెరెంట్గా వాడిలో టెండెన్సీస్ ఉంది. వాళ్ళు ఊరి నుంచి వచ్చిన ప్రతి వాడికి హైదరాబాద్ రాగానే ఆయాసం రాలేదు కదా, లేదా హైదరాబాద్లో ఉన్న ప్రతి వాడికి ఆయాసం ఉండట్లేదు కదా. సో ఇన్హెరెంట్ టెండెన్సీస్ అవుటర్ ఫ్యాక్టర్ తోటి కోయిన్సైడ్ అయినప్పుడు ఆయాసం అంటున్నది వస్తుంది. ఇది థర్డ్ పాయింట్. Let me make the matter a little clearer, for confusion may be caused by the idea that disease is the result of two causes, an inner cause and the outer cause. దీని గురించి ఇంకొంచెం అవగాహన క్రియేట్ చేసుకున్నాం. ఇన్నర్ కాజ్, అవుటర్ కాజ్ రెండింటి చేత డిసీజ్ అంటున్నది వస్తుంటుంది. సో దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను మీకు అంటున్నారు. ద సబ్జెక్టివ్ సిచ్యువేషన్ ఈజ్ ది ఇనిషియేటింగ్ కాజ్. సమ్ సైకలాజికల్ ఫ్యాక్టర్ లీడింగ్ టు ఎ రాంగ్ యూజ్ ఆఫ్ ఎనర్జీ సెట్స్ ఇన్ మోషన్ those inner tendencies which find their way out as vital determining factors onto the physical plane. కూడా హోమియోపతి చెప్పేటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. సో వీడి యొక్క సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటున్నది ఏం చేస్తుందంటే వీడిలో ఉండే ఎనర్జీస్ని వీడి యొక్క ఫిజికల్ టెండెన్సీస్ వైపు అది డ్రైవ్ చేస్తుంది వీడికి. అంటే ఉదాహరణకి వీడికి సైకోటిక్ మ్యాసం వాడు అనుకోండి, వాడిలో ఉండకూడనటువంటి భావములు ఏమో ఉంటాయి, ఈర్ష, అసూయ, ద్వేషములు ఇలాంటి వాటిలో అలా కరుడు కట్టుకుని ఉంటాయి. ఆ ఎనర్జీస్ అలా ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఎనర్జీస్ వాడి యొక్క ఫిజికల్ బాడీలో పలానా ఆర్గాన్స్ మీద దాని యొక్క ప్రభావం చూపడం అంటే జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా, అంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. దానివల్ల వాడి యొక్క లంగో, వాడి యొక్క లివరో ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అయి ఉంటుంది. డిసీజ్ గురించి అదే, అంటే అవి ఎఫెక్ట్ అయి ఉంటాయి. వీడు ఏదో పలానా ఆహారం తిన్నాడు, వెంటనే వాడికి లివర్ ప్రాబ్లం వచ్చేసింది, ఇలాంటివి చెప్తారు. ఇది ఇక్కడ చెప్పుకోలేదు. ఆన్ టు ద ఫిజికల్ ప్లేన్, దేర్ దే కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఎక్స్ప్రెషన్ విచ్ హ్యాస్ సర్టన్ ప్రీడిస్పోజిషన్, సర్టన్ ఇన్హెరిటెడ్ వీక్నెసెస్, సర్టన్ గ్లాండులర్ deficiencies, all of which were part of the needed equipment whereby the soul determined that certain needed lessons should be mastered. దానికి నీడెడ్ లెసన్స్ అవసరం అండి, దానికి లెసన్ అవసరం. అందుగురించి ఏం చేసింది సోల్, వీడి యొక్క లివర్ వైపు జబ్బు డ్రైవ్ చేసింది. ఆ లివర్ వైపు జబ్బు డ్రైవ్ అయినప్పుడు వాడికి ఒక లెసన్ అవసరం అక్కడ. ఆ లెసన్ అవసరం గురించి, లేకపోతే ఏమనుకుంటాడు వాడు, నేను ఉండేదే కరెక్టు, నేను జీవించేదే కరెక్టు అనుకునేది వాడికి చూస్తాం. గురించి మనకి ఫస్ట్ యోగ విద్య బోధించేవాడు ఎవడంటే సర్జన్ అంటారు, మాస్టర్ గారు, నాన్నగారు గారు. వాడు దీంట్లో వాడు ఏమంటాడు, సార్ మీ కాళ్ళకి కురుపు వచ్చేసిందని బాగాలేదని, ఇంకా లాభం లేదు,
కాలు తీసేయాలంటే అంటే ఏంటి కాలు నువ్వు కాలు అంటే చూపించడానికి వాడు ఫస్ట్ వాడు యోగ గురువు అంటారు మాస్టర్ గారు. సో లెసన్ అంటే టీచ్ చేయడానికి బాడీలో వీడి యొక్క సోల్ అంటే వీడికి ఆ రకంగా డిసీజ్ అంటే వచ్చేటట్టు చేస్తుంది. సో సోల్ ఆ లెసన్ టీచ్ చేసే స్థితి దాకా వీడు పెట్టుకోవడం అనేటువంటిది అవసరం లేదు. చక్కగా వీడు సాధన నుండి చక్కగా చేసుకుంటూ వీడి రిక్వైర్మెంట్ పెట్టేసుకుంటే ఏంటంటే వీడికి ఆ డిసీజెస్ కూడా రాకుండా వీడి ఇది చేసుకోవచ్చు. అది విషయం. Certain should be mastered. The relation established between the outer and the inner forces is the basic cause, expressing itself in two causes, which produces some form of disease. It's again the negative and the positive aspects brought into a relation, which produces a third factor, the manifestation of some form of disease. That is called the manifestation of some form of disease. అంటే వీడు ఒక ఇన్నర్ ఆర్గాన్ డిరైన్ చేసి పెడుతుంది, అవుటర్ ఫ్యాక్టర్ దానికి ఇది వస్తుంది, దానివల్ల అవుటర్ ఫ్యాక్టర్ వచ్చింది, ఇన్నర్ ఫ్యాక్టర్ వచ్చింది, ఇద్దరు కలిసి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఆ డస్ట్ను ఈ ఆర్గాన్. సో ఆర్గాన్ ఎందుకు వాడితోటి ఫ్రెండ్ అయింది? బికాస్ ఆర్గాన్ ఈజ్ డిరైన్డ్ బై ది డిసీజ్ ఫోర్స్. డిసీజ్ ఫోర్స్ అంటే ఇట్ ఇస్ ఎనిమికల్ ఫోర్స్. ఇదంతా మనం చెప్పుకుంటాం ఆల్రెడీ, స్టార్ట్ అయింది ఇప్పుడే మన సబ్జెక్ట్ అక్కడ. సో ఆ రకంగా మీకు సైన్స్ అనేటువంటి దానిలో ఈ రహస్యాలు మనం చక్కగా అవగాహన చేసుకుంటే వాడికి లివర్ ప్రాబ్లము లేదా లంగ్ ప్రాబ్లం ఏదైనా వస్తే వెంటనే ఈ చక్రాలు వీడికి ప్రాబ్లం వచ్చింది, ఆ చక్రాల్లో వీడికి ప్రాబ్లం వచ్చిందంటే వాడి యొక్క భావాలు ఈ రకంగా ఉన్నాయి, ఆ భావాలు ఆ రకంగా ఉండడం వలన వాడికి ఆ చక్రాస్ అవి వాటి నుంచి ఫ్లో అయినటువంటి ఎనర్జీస్ ఈ రకంగా కంజెషన్ రెండు ఏర్పడింది. అక్కడ కంజెషన్ రెండు ఏర్పడటం వలన ఫలానా గ్లాండ్ని ఎఫెక్ట్ చేసింది. గ్లాండ్ని ఎఫెక్ట్ చేయకముందు ఎలా ఉంది? ఓన్లీ సబ్జెక్టివ్ ప్లేన్లో ఉంది, వాడికి మ్యాజంగా ఉంది. అది వాడి యొక్క భావాలు ఎదుటి వాళ్ళని చూస్తే పిచ్చి పిచ్చి భావాలు వచ్చేది ఈ రకంగా ఉంది. అది ఎప్పుడైతే మ్యాజం కొంచెం డౌన్కి దిగిందో అప్పుడే ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఇట్స్ ఫిజికల్ ఆర్గాన్స్. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎనర్జీస్ సెంటర్స్ నుంచి గ్లాండ్స్ని టచ్ చేశాయి అని అంటున్నారు అక్కడ. సో గ్లాండ్స్ని ఎప్పుడైతే టచ్ చేసాయో గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి. గ్లాండ్స్ ఎఫెక్ట్ అవడం చేసి ఇట్ ఎఫెక్ట్స్ ది బ్లడ్ స్ట్రీమ్ అన్నారు. అప్పుడు అది బ్లడ్ స్ట్రీమ్లోకి రావడం, దానివల్ల కొలెస్ట్రాల్ వచ్చిందంటాం, దానివల్ల షుగర్ వచ్చిందంటున్నాం, అప్పుడు అది బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చిందంటాం. షుగర్ రావడానికి ముందు ఇంత చరిత్ర ఉంది. సో ఆ రకంగా మనం అవగాహన చేసుకుంటూ వస్తే సబ్జెక్ట్ని వాడికి షుగర్ రావడానికి ఇది కారణం, ఇది ఇదిలా వచ్చేసింది. సో మ్యాసమ్స్. సో ఈ రకంగా మనం డెవలప్ చేసుకుంటే అసలు కాజ్ అది. సో ఇక్కడ ఇది ఈ రకంగా వచ్చింది. ఎదురుగా ఉన్నటువంటి ఫుడ్ వీడికి చాలా అంటే ఏమవుతుంది ఇక్కడ బేసిక్గా వీడి యొక్క ప్యాన్క్రియాస్ డిస్టర్బ్ అయి ఉంది ఆల్రెడీ. దానికి తోడుగా వీడు ఏం చేస్తున్నాడు? వీడు ఫుడ్ తినేస్తున్నాడు, వీడి బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వట్లేదు. దానివల్ల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఫుడ్ కడుపులో పడుతోంది, దానికి ఎక్సర్సైజ్ లేదు, ఇప్పుడు ఆర్గాన్ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంది, ఈజీగా హీ విల్ క్యాచ్ డయాబెటీస్. అది ఇక్కడ రహస్యం అన్నమాట. అంటే చెప్తే కొంచెం ఆహారం తినగానే అన్నం తింటే ప్రతి వాడికి షుగర్ వచ్చేస్తుంది కాదు ఇక్కడ. దానికి తగ్గటువంటి డిరేంజ్మెంట్ ప్యాన్క్రియాస్లో జరిగిపోయింది ఆల్రెడీ. వీడు అన్నం తింటున్నాడు, వీడికి బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వట్లేదు, తింటున్నాడు కూర్చుంటున్నాడు, బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వట్లేదు. దాని అలాంటి ఫుడ్ గ్లూకోజ్గా ఉన్నటువంటిది అలా బ్లడ్ స్ట్రీమ్లో అలా ఉండిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటేనండి ఎనర్జీస్ చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ తిన్నటువంటి ఫుడ్ గ్లూకోజ్గా ఉన్నటువంటిది అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒకటి ఫిజికల్ బాడీకి వ్యాయామం అనేటువంటిది అవసరం, అదొకటి. అట్ ది సేమ్ టైం వీడు మెంటల్గా కూడా వీడి ఎనర్జీస్ని చక్కగా వాడగలగాలి. అంటే వీడు చేస్తున్నటువంటి పనిలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే మైండ్ని వాడి చేసేటువంటి ఎనర్జీస్ చాలా తక్కువ ఉంది. మనం పొద్దున రాత్రిగా చేసేటువంటి పనులలో మైండ్ని యూజ్ చేసి చేసేటువంటి పనులు చాలా మినిమైజ్ అయిపోయాయి. దానివల్ల ఏమవుతుంది? మైండ్కి ఎక్కువ రెస్ట్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మైండ్ వాడకపోవడం చేత కూడా వీటిలో ఎనర్జీస్ ఫ్లో అంటే చక్కగా జరగట్లేదు. దాని చాలా దీని గురించి ఇంకా వివరాలుగా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శతమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.